నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. మరి మీరు నిన్నంతా ఏం చేశారు పిల్లలు? ఏం చేశారు? నిన్నంతా ఏం తిన్నారు? భోజనంలో ఏ కూర పెట్టుకొని తిన్నారు? మరి తినేటప్పుడు మీ ప్లేటు పక్కన ఏమైనా పడిపోయిందా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ప్లేటు పక్కన కింద అన్నం మెతుకులు కానివ్వండి, మరి మీరు ఏమైతే తింటున్నారో అది కింద పడిపోయిందా? మనము కొద్ది రోజుల నుంచి ఒక విషయం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏం మాట్లాడుకుంటున్నాము? మనం భోజనం చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా తినేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు కావచ్చు, ఉప్మా తినేటప్పుడు కావచ్చు, లేదా ఇంకేం తిన్నా కూడా ప్లేట్లో కానివ్వండి, గిన్నెలో కానివ్వండి, ఏదైతే పెట్టుకుంటామో అది కింద పడకుండా తినాలి కదా. అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. మనము అవన్నీ కూడా తప్పనిసరిగా అలవర్చుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం కదా. మరి గుర్తుకొచ్చిందా మీకు? పొద్దునేం తిన్నారు? పోనివ్వండి, పొద్దునేం తిన్నారు? కింద పడకుండా తిన్నారా లేదా? ఇది చెప్పాలి మీరు. కింద పడకుండా తింటే వాళ్ళందరికీ వెరీ గుడ్. మరి కింద పడిందా? కింద పడితే ఈ రోజు నుంచి, ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ మనం భోజనం చేస్తాం కదా, 1 గంటకు 1ంటికి తింటామా? మధ్యాహ్నం తింటాం కదా, తినేటప్పుడు కింద పడకుండా తినాలి మరి. సరేనా? ప్రతిరోజు మనం ఏం తిన్నా కూడా కింద పడకుండా తినాలి. మరి మీకు చిన్న వీడియో చూపిస్తాను ఇప్పుడు. ఇది చూద్దాము. ఇందులో ఏం మాట్లాడుతుండ్రో విందాం. విద్యా కార్యక్రమంలో డిసెంబర్ నెలలో ఉన్న మంచి అలవాట్లలో ఒకటి కింద పడకుండా తినటం. పిల్లలు, మీరందరూ కూడా ఆహారం తినేటప్పుడు, అంటే టిఫిన్ తిన్నా, భోజనం తిన్నా, ఏది తిన్నా కూడా అస్సలు కింద పడకుండా తినాలి. తినేటప్పుడు ఆహార పదార్థాలు కింద పడటం వలన ఆ స్థలం అంతా కూడా అపరిశుభ్రంగా అవుతుంది. అలా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఈగలు, దోమలు వాళ్తాయి. ఆ ప్రదేశం అంతా అసహ్యంగా తయారవుతుంది కూడా కదా. ఇప్పుడు మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు. ఈ చిత్రపటంలో పిల్లలందరూ కూడా కింద పడకుండా మంచిగా తింటున్నారు కదా. మీరు కూడా అంగన్వాడీలో, ఇంట్లో ఇలాగే కింద పడనీయకుండా తినాలి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఎంతో నీట్గా, శుభ్రంగా ఆహారం కింద పడకుండా తింటున్నాడు కదా. ఇది మంచి అలవాటు. మీరు కూడా ఇలాగే తినాలి. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ అబ్బాయి ముందున్న ఆహార పదార్థాలు అన్నీ కూడా కొంత కింద పడిపోయి ఉన్నాయి. ఇలా అస్సలు తినకూడదు. ఆహారాన్ని కూడా వృధా చేసినట్లు. జాగ్రత్తగా కింద పడకుండా తినాలి. ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ అబ్బాయి తను తినేది అంతా కింద కారిపోతూ ఉంది. ఇలా తినడం వలన, ఆ కారిన పదార్థం వలన ఆ స్థలం అంతా చూడటానికి అస్సలు బాగుండదు కదా. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ ఈ అమ్మాయి ఎంతో శుభ్రంగా కింద పడకుండా తింటుంది కదా. మీరు కూడా ఇలాగే తినాలి. ఇది మంచి అలవాటు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ పిల్లలు పాలు తాగుతున్నారు కదా, కానీ పాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. పాలు వృధా అవ్వటమే కాకుండా
డైనింగ్ టేబుల్ అంతా కూడా అపరిశుభ్రంగా తయారైంది. అందుకే కింద పడకుండా తినటం అలవాటు చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇంకో చిత్రపటం ఇక్కడ చూడండి. ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా, చూడటానికి ఎలా ఉంది? అంతా కింద పడి చూడటానికి అస్సలు బాగాలేదు కదా. ఇలా అస్సలు తినకూడదు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ కూడా పిల్లలు భోజనం చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా కింద పడేస్తూ భోజనం చేస్తున్నారు కదా. అస్సలు చూడటానికి ఏం బాగోలేదు. ఇలా అస్సలు తినకూడదు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ పిల్లలందరూ కింద పడకుండా తింటున్నారు. భలేగా ఉంది కదా చూడటానికి. ఇప్పుడు ఇంకో చిత్రపటం ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మంచి పిల్లల్లాగా కింద పడకుండా తింటున్నారు. భలే, ఇలా తినాలి. ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. ఇక్కడ కూడా పిల్లలు కింద పడకుండా మంచిగా తింటున్నారు. మీరు కూడా మంచి పిల్లల్లాగా ఏది తిన్నా కింద పడకుండా తినటం అలవాటు చేసుకుని తిన్న ఆ ప్రదేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు జాగ్రత్తగా తినటం వలన ఆ ఆహారం వృధా కాకుండా కూడా మనం జాగ్రత్త పడాలి. కింద పడేస్తూ పాలు లాంటివి పడటం వలన పాలు కూడా వృధా అయిపోయినాయి కదా ఇందాక. మీరందరూ ఈ మంచి అలవాటును అలవర్చుకుంటే ఇంట్లో అమ్మకు, అంగన్వాడీలో ఆయాకు, టీచర్కు కూడా శుభ్రం చేయడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ అలవాటును చూసి అందరూ మిమ్మల్ని శభాష్ అని, మంచి పిల్లలని మిమ్మల్ని మెచ్చుకుంటారు. సరే, మరి మీరందరూ కూడా ఇప్పుడు ఈ మంచి అలవాటును పాటిస్తారు కదా. తప్పక పాటించి అందరితో శభాష్ అనిపించుకోండి. సో ఇంతసేపు మనం మాట్లాడుకున్నది ఏంటి పిల్లలు? మళ్ళొకసారి చెప్పండి. మనం ఏం చెయ్యాలి? భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు ఏది తిన్నా కూడా కింద పడకుండా తినాలి. ఓకే, అందరికీ బాగా గుర్తుంది కదా. మరి ఇలాగే చేద్దామా? ఓకే, సరే. నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాం. పూర్వగణితంలో మనము 3 అంకె నేర్చుకుంటున్నాం. 3 అంకె మీకు అందరికీ ఒకసారి 3 అంకె చూపిస్తాను. మనము 3 అంకె ఇలా ఉంటుంది అనుకున్నాం. చూసారు కదా పిల్లలు? ఓకేనా? 3 చూసారా? మరి 3 అంకె నేర్చుకునేటప్పుడు మనము విధానము 6లో, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్కి ఒకసారి గుర్తు చేస్తున్నాను, మనము విధానము 6లో 3 అంకెపై నడవడము అనేది మాట్లాడుకోవడం జరిగింది. పెద్దగా నేలపైన ఇలాగా 3 అంకె రాసి, ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టుగా 3 అంకె పెద్దగా రాసి పిల్లల్ని ఇక్కడి నుంచి ఇక్కడ నిల్చోపెట్టుకొని పిల్లల్ని 3 అంకె ఎలా రాస్తామో ఆ దారిలో నడిపించాలి. అవునా? గుర్తొచ్చిందా? సో మీరు చేశారా మరి ఈ విధంగా ఇంటి వద్ద? మీరంతా కూడా పిల్లలు 3 అంకెను ఇలాగ నేర్చుకున్నారా? మరి ఈ రోజున, కనీసం ఈ రోజున మనము నేర్చుకుందాం ఇలాగా. ఓకేనా? అలాగే మరి 7వ విధానంలో మనము ఇప్పుడు చూద్దాము. 7వ విధానము చూద్దాము. సతీష్, ఏమున్నాయి సతీష్? నీ దగ్గర ఏమున్నాయి సాయి రిత్విక్? ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న వస్తువుల్ని ఆ 3 మీద పైనుంచి కిందికి పెట్టాలి. ఫస్ట్ నేను పెడతాను చూడండి. నా దగ్గర కూడా గింజలు ఉన్నవి. ఇలా పెట్టాలి పైనుంచి బాణం గుర్తుల ప్రకారం 3 3
మూడు 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 చూసారా పిల్లలు? మూడు అనండి. మూడు. ఇప్పుడు మీరు పెట్టండి. సారిత్రికి ఏంటిది? మూడు. 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 ఓకే, చూసారు కదా, ఇది విధానము 7. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ విధానము 7 జాగ్రత్తగా గమనించారనుకుంటా. ముందుగా టీచర్ ఏం చేసింది, తన ముందు కూడా 3 అంకెను రాసుకొని ఉంది. పిల్లల ముందు కూడా ప్రతి ఒక బిడ్డ ముందు 3 అంకె రాసి పెట్టారు. ప్రతి బిడ్డకి మనము 3 అంకె రాయాలి. అలాగే బాణం గుర్తులతోటి, బాణం గుర్తులు ఏ ప్రకారంగా అయితే మనము ఇంత ముందుకు చూపించామో, పిక్చర్లో చూపించామో ఆ ప్రకారంగా బాణం గుర్తులు పెట్టాలి. పెద్దగా 3 అంకెని రాయాలి. అంటే చాలామంది చిన్న చిన్నగా రాస్తూ ఉన్నారు, పెద్దగా రాయాలి. పెద్దగా రాసి దానిపైన గింజలు కానివ్వండి, ఏవైనా సరే చిన్న చిన్న వస్తువుల్ని పెట్టమని చెప్పండి. ఇది విధానము. ఈ రోజున మరి తల్లిదండ్రులు, ముఖ్యంగా పెద్ద పిల్లలు మీరు చూస్తూ ఉన్నారు కదా, మీ ఇంట్లో చిన్నపిల్లల చేత ఇలాగా చేయించండి. అంగన్వాడీ టీచర్స్ మీరు హౌస్ విజిట్లో ఈ ప్రకారంగా పిల్లల చేత చేయించండి. సరే, నెక్స్ట్ మనము పూర్వగణితంలోనే దానికి సంబంధించిన వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్లో ఇది 4వ పేజీ. ఈ పేజీ చూద్దాము. 59వ అభ్యసన చేద్దాము. 3 అంకెకు సంబంధించినది కింద గమనిక ఇచ్చారు, చూద్దాము. గడిలో ఉన్న పువ్వులను బిడ్డ చేత లెక్కింప చేయాలి. ఎన్ని పువ్వులు ఉన్నాయి చెప్పు అని బిడ్డను ప్రశ్నించి జవాబు చెప్పించాలి. ఆ తర్వాత 3ని అంకెను పరిచయం చేయాలి. 3 అంకెను బాణం గుర్తులను అనుసరిస్తూ పైనుండి కిందకు వేలితో దిద్దుతూ 3 అని టీచర్ స్పష్టంగా పలకాలి. బిడ్డ చేత కూడా అదే విధంగా చేయిస్తూ పలికించాలి. పిల్లలు, ఈ పైన గడిలో మనకి చిత్రాలు ఉన్నాయి. ఏమిటివి? ఎన్ని పువ్వులు ఉన్నాయి లెక్క పెట్టండి. సన్ఫ్లవర్లు కదా, పొద్దుతిరుగుడు పువ్వులు, సూర్యకాంతి పువ్వులు. మరి వీటిని లెక్క పెడదామా? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఎన్ని పువ్వులు ఉన్నాయి పిల్లలు? 3 పువ్వులు. గుడ్. అవి పక్కన చూసారా? ఏమిటి అంకె? 3 అంకె. 3 అంకె. మరి 3 అంకెను మనము ఇక్కడ బాణం గుర్తులు ఇచ్చారు చూసారా? ఇక్కడి నుంచి ఒక బాణం గుర్తుంది, ఇక్కడి నుంచి కూడా ఒక బాణం గుర్తుంది. ఇలాగ బాణం గుర్తుల ప్రకారంగా మనము 3 అంకెను దిద్దుదామా? 3
మూడు, మూడు. ఈ విధంగా పిల్లల చేత ఈ పై అభ్యసన చేయించాలి. కింద మరో అభ్యసన ఇచ్చారు, చూద్దాం. గడులలోని బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. బిడ్డను గడులలోని బొమ్మలను లెక్కించమనాలి. 3 అంకెను వేలితో దిద్ది 3 అని నోటితో చెప్పించాలి. అన్ని గడులలోని బొమ్మలను ఇలాగే చేయించాలి. పిల్లలు ఇక్కడ చిత్రపటాలు ఉన్నాయి, మరి ఒక్కొక్కటి చూద్దాము. చూసారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి పిల్లలు? చెట్లు కదా. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1, 2, 3. ఎన్ని చెట్లు ఉన్నాయి? 3 చెట్లు. మరి 3 దిద్దుదామా? 3. గుడ్. ఇలా 3ని దిద్దించాలి. మరి ఇక్కడ బాల్స్ కదా, బంతులు. ఎన్ని ఉన్నాయి బంతులు? 1, 2, 3. మరి 3 ఉన్నదా? ఇక్కడ 3 ఉంది. దీన్ని దిద్దుదామా? 3, 3, 3. ఇక్కడేమున్నాయి పిల్లలు? చిన్న బోట్స్ ఉన్నాయి. బోట్లు, పడవలు. లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 పడవలు ఉన్నాయి. మరి 3 దిద్దుదామా? 3, 3. ఇక్కడేమున్నాయి పిల్లలు? గుర్తుపెట్టారా? లాలీపాప్స్. లాలీపాప్స్ కదా. 1, 2, 3. 3 దిద్దుదామా? మరి ఇక్కడేమున్నాయి? కుండలు కదా. ఎన్ని ఉన్నాయి కుండలు? 1, 2, 3. ఎన్ని కుండలు ఉన్నాయి? 3 కుండలు. గుడ్. మరి 3 దిద్దుదామా? 3, 3, 3. ఏమున్నాయి పిల్లలు ఇక్కడ? చాక్లెట్స్. లెక్క పెట్టండి. 1, 2, 3. ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? 3 చాక్లెట్. గుడ్. 3 దిద్దుదామా? 3. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి. సో ఈ అభ్యసన పత్రం చేయించేటప్పుడు మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. చిత్రపటాలు లెక్కించేటప్పుడు ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ నేను ఇక్కడ ఈ అభ్యసన దీపికలో ఈ యాక్టివిటీ చేసినప్పుడు ఎలాగ లెక్కించడం జరిగింది? క్లాక్ వైజ్గా లెక్కించడం జరిగింది. అంటే పిల్లలకి మనం లెక్కించేటప్పుడు కూడా ఒక పద్ధతి అనేది నేర్పించాలి. అస్తవ్యస్తంగా చెప్పకూడదు. అంటే ఇక్కడ ఇది లెక్క పెట్టి ఇటువైపు లెక్క పెట్టి ఇటువైపు లెక్క పెట్టడం ఇలాగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో క్లాక్ వైజ్ కావచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు, ఏదో ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు లెక్కించడము నేర్పించండి. ఇదొకటి మీకు చెప్పదలుచుకుందాం, అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ. సరే, నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. మనము చాలా రోజుల నుంచి కథ చెప్పుకోలేదు కదా. మనకు డిసెంబర్ నెలలో అల్లరి కాకి కథ చెప్పుకోవడం జరిగింది. అల్లరి కాకి గుర్తుకొచ్చిందా? ఎంఎల్టీసీ ప్రిన్సిపల్ గారు మనకి అల్లరి కాకి కథ ముందుగా మొదటి విధానం ద్వారా చెప్పడము జరిగింది. ఈ రోజున మనము రెండవ విధానంలో అల్లరి కాకి కథ చెప్పుకుందాం. అంగన్వాడీ టీచర్స్ రెండవ విధానంలో అల్లరి కాకి కథ చెప్పేటప్పుడు మనము చిత్రపటాలు చూపిస్తూ పిల్లలని ఆ చిత్రపటాలలో గుర్తింప చేస్తూ కథ చెబుతూ ఉండాలి. ముందుగా ఒకసారి పిల్లలు మీకందరికీ కూడా నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను, మీరు వాటిని గుర్తుపట్టాలి. గుర్తుపడుతూ మనము కథ చెప్పుకుందాము. ఓకేనా? ఈ రోజున మనము కథ చెప్పుకునే కథ పేరు అల్లరి కాకి. అల్లరి కాకి గుర్తుకొచ్చిందా? అల్లరి కాకి చాలా అల్లరి చేస్తుంటుంది కాకి పిల్ల కదా.
సరే, ఇప్పుడు మీకు బొమ్మలు చూపిస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు, మీకు ఏం కనిపిస్తుంది ఈ చిత్రపటంలో? ఏమేమి కనిపిస్తుందో చెప్పాలి నాకు. ఇక్కడ ఈ చిత్రపటంలో మీరు ఏమేమి చూస్తున్నారు? ఇక్కడ ఏం కనిపిస్తుంది? కాకి కదా. గుడ్. కాకి వెళ్ళిపోతూ ఉంది, ఎక్కడికో వెళ్తూ ఉంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? చిన్న కాకి పిల్ల కనిపిస్తుంది. కాకి పిల్ల. ఇక్కడ కాకి పిల్ల వెనకాల ఏం కనిపిస్తున్నాయి? ఇవన్నీ ఏంటి? కుండలో నీళ్ళున్నాయి. ఇంకా ఏం కనిపిస్తుంది? చెట్టు కొమ్మ కనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ చెట్టు కొమ్మ మీద గూడు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కథలో ఒక కాకి పిల్ల ఉంది. ఆ కాకి పిల్ల వాళ్ళమ్మ కాకి. ఇవన్నీ ఈ రెండు ఇక్కడ గూటి లోపల నివసిస్తూ ఉండేది. అయితే ఒకరోజు కాకి ఏదో పని మీద కాకి పిల్లకి ఏమని చెప్పిందంటే, నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండు, నేను పని మీద వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి అల్లరి పనులు చేయకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా అని చెప్పి కాకి ఏం చేసింది? కాకి పిల్లకి చెప్పి వెళ్ళిపోయింది, పని మీద వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో చిత్రపటం మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఏం కనిపిస్తూ ఉంది? ఇక్కడ ఏం కనిపిస్తుంది? నీళ్ళన్నీ పడిపోయాయి కదా. ఇంతకుముందేమో చక్కగా నీళ్ళు ఉండేటిది, కుండలో నీళ్ళు పడిపోయాయి. ఇంకా కాకిపిల్ల పాపం అరుస్తూ ఉంది, దేనికో అరుస్తుంది కదా. అంటే కాకిపిల్ల ఏం చేసింది? వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? కాకి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? నువ్వు అల్లరి చేయకుండా చక్కగా ఇంట్లో ఉండు అని చెప్పింది. మరి ఇక్కడ కాకిపిల్ల ఏం చేసింది? వాళ్ళ అమ్మ వెళ్ళిపోగానే కాకిపిల్ల కొద్దిసేపు బుద్ధిగానే కూర్చుంది. తర్వాత ఏం చేసింది? ఇంకా ఏదో ఒకటి చెయ్యాలనేసి అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇంకా నెమ్మదిగా అల్లరి ఎక్కువైపోయింది అన్నట్టు. అల్లరి ఎక్కువైపోయి అక్కడ కుండలో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ కుండ మీదకి గెంతింది. ఇక్కడి నుంచి పైన కొమ్మ మీదకి గెంతింది, కుండ మీదకి గెంతింది. కుండలోని నీళ్ళన్నీ పడిపోయాయి. కుండ కూడా ఒరిగిపోయింది, చూసారా, పగిలిపోయింది కూడా. కుండ ముక్కలు కూడా అయిపోయింది. నీళ్ళన్నీ కింద పోయాయి. నీళ్ళన్నీ కింద పోయిన తర్వాత ఏమైంది? కాకి పిల్ల ఆడుకొని ఎంతసేపు ఆడుకుంటుంది? ఆడుకొని అలసిపోయింది అన్నట్టు. అలసిపోయి దాహం వేసింది. అలసిపోతే మనందరికీ దాహం వేస్తుంది కదా, చాలాసేపటి నుంచి నీళ్లు తాగకపోతే దాహం వేస్తుంది, అవునా? అలాగే కాకిపిల్ల కూడా దాహం వేసింది. దాహం వేసి నీళ్ళు కావాలా అనేసి చూసింది. చూసేసరికి ఏముంది? కుండలో చూశారు కదా ఇంతకుముందు బొమ్మలో, కుండలో నీళ్ళు ఉన్నాయా? అన్నీ పడిపోయాయి. కుండలో నీళ్లు కనిపించలేదు. ఏం చేయాలో తోచలేదు కాకిపిల్లకి. అక్కడే చుట్టూ తిరుగుతూ దాహం 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 అని అరుస్తూ ఉంది, మూలుగుతూ ఉంది కాకిపిల్ల. తర్వాత ఏమైందో చూద్దాము. ఇలా చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది కాకిపిల్ల? ఇక్కడ చూశారు కదా నీళ్ళన్నీ పోయాయి. కాకిపిల్ల ఏం చేసింది? అక్కడ దాని మీద నిల్చొని దాహం దాహం అని అరుస్తూ ఉంది కదా. సో బాగా దాహం వేస్తూ ఉంది, నీళ్ళేమో లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు కాకిపిల్లకి. ఇంకో చిత్రపటం చూద్దాము. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది పిల్లలు? ఇక్కడ చూసారా?
ఏమైంది? కాకిపిల్ల నీళ్లు తాగుతుంది కదా. ఎవరో అవ్వ, ఒక అవ్వ పెద్ద కాకి, అవ్వ కాకి నీళ్లు తీసుకొని వచ్చింది. కాకిపిల్ల నీళ్లు తాగుతుంది. అయితే కథలో ఏమైందో తెలుసా? కాకిపిల్ల దాహం దాహం అని అరుస్తూ ములుగుతూ ఉంటే ఆ పక్కనే ఇంకొక ఇల్లుంది. ఆ ఇంట్లో అవ్వకాకి ఉంటుంది అన్నట్టు. ఆ రోజున అవ్వకాకి ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే ఉండి ఆ మాటలు వింది. ఎవరో ములుగుతుంది, అరే కాకిపిల్లలాగా ఉంది, చూద్దామని చెప్పి అవ్వకాకి బయటకు వచ్చింది అన్నట్టు. బయటకు వచ్చి కాకిపిల్ల దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏమైంది కాకిపిల్ల, ఏమైంది, ఎందుకు అలాగా ములుగుతున్నావు ఏంటి అని అంటుంది. అంటే అప్పుడు కాకిపిల్ల చెప్తుంది, నాకు బాగా దాహం వేస్తుంది, నీళ్ళేమో లేవు, కింద పోయాయి అనేసి చెప్తుంది. అవ్వకాకి చూడగానే అర్థమైపోయింది, కాకిపిల్ల అల్లరి పనులన్నీ చేసింది కదా, అందులో కుండలో నీళ్ళన్నీ పోయినాయి అనేసి, కింద ఒలికిపోయాయి అనేసి అవ్వకాకి అర్థమైపోయి సరేలే నీకు దాహం వేస్తుంది కదా, నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి అవ్వకాకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చిన్న ముంతలో నీళ్ళు తీసుకొచ్చి కాకిపిల్ల దగ్గర తీసుకొచ్చి ఇచ్చింది అన్నట్టు. ఇస్తే కాకిపిల్ల గబగబా నీళ్ళన్నీ తాగేసింది. నీళ్ళన్నీ తాగేసి అవ్వకాకి థ్యాంక్స్ అవ్వ, నాకు చాలా దాహం వేసి ఉండే, ఏమవుతుందో ఏమో అనుకున్నాను, అమ్మనేమో ఇంకా రాలేదు, నీళ్ళు ఎలాగా లేవు అనేసి కంగారు పడ్డాను, మరి నువ్వు తీసుకొచ్చావు, చాలా థ్యాంక్స్ అవ్వా, ఇంకా నేను ఇట్లాంటి పనులు చెయ్యను, చూసారు నాకు అర్థమైపోయింది, నాకు అవసరానికి నీళ్ళు లేకుండా అయిపోయాయి, నేను చేసిన అల్లరి పని వల్ల నీళ్ళు లేకుండా అయిపోయాయి, ఇంకెప్పుడు అల్లరి పనులు చెయ్యను, చాలా బుద్ధిగా ఉంటాను అని చెప్పి అవ్వకి చెప్పింది. అవ్వకి చెప్పినాక సరే సరే ఇంకా నువ్వు ఇలాంటి పనులు చెయ్యవు అని చెప్తున్నావు కదా, సరే అని చెప్పేసి అవ్వకాకి కాకిపిల్లతో చెప్పేసి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇది పిల్లలు కాకిపిల్ల కథ, అల్లరి కాకి కథ. ఓకేనా? మీకు అందరికీ అర్థమైందా మరి అల్లరి కాకి కథ? ఇప్పుడు అల్లరి కాకి కథ మరి మళ్ళొకసారి ఈ రోజున అమ్మ నాన్న మీకు చెప్తారు, మీరు వినండి. లేదా మీకే కథ వచ్చు కదా, వచ్చేసింది కదా మీకు కథ, అల్లరి కాకి కథ, మీరే అమ్మ నాన్నలకు చెప్పాలి, చెప్తారు కదా. ఓకే, నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. సో మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. మనము దా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. ఒకసారి దా చూద్దాము. ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన మీకు దా అక్షరం కనిపిస్తుంది. ఈ అక్షరము ఆకారాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది. దా అక్షర ఆకారం, దానికి సంబంధించిన ఆటలు కూడా మీకు నానేస్తాం ఆట చూశారు. అయితే అలాగే అక్షర ఆకారానికి సంబంధించిన ఇంకా మరికొన్ని ఆటలు కూడా ఇప్పుడు చూద్దాము. చేపల కొలను ఆట ఇప్పుడు చూద్దాము. చేపల కొలను ఆట ఆడదాం. దా అక్షరాల మీద చేపల కొలను ఆట ఆడదాం. చూద్దామా ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయి? చెప్పండి పిల్లలు, ఏమేమి చేపలు ఉన్నాయో. తా చేప, దా చేప, కా చేప, దా చేప, దా చేప. ఈ గాలంతో మీరు ఒక్కొక్క చేపను పట్టుకొని చేప పేరు చెప్పి మీ ఫ్రెండ్స్కు చూపించాలి. సరేనా పిల్లలు? సాయిరిత్విక్ పట్టుకో. చేప సాయిరిత్విక్, ఫ్రెండ్స్కు చూపించు. ఏం చేప? దా చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి.
ఏం చేప యోగిత? దా చేప చూపించు. సతీష్ ఏం చేప? తా చేప చూపించు మీ ఫ్రెండ్స్కి. తా చేప చూపించు మీ ఫ్రెండ్స్. కా చేప. గ్రేస్ దా చేప చూపించు. దా చేప. వెరీ గుడ్ పిల్లలు, మీరు చేపల కొలను ఆట దా అక్షరంతో చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ మనము దా అక్షరానికి సంబంధించిన పాట విందాము ఒకసారి. నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. ఓకే, మరి మీకు అందరికీ పాట వచ్చిందా పిల్లలు? పాట నేర్చుకున్నారా? దండాలండి దండాలు. సరే, ఇప్పుడు మనము ఒక ఆట ఆడుకుందాం. తీస్తే చెప్తామాట. ఈ రోజున నేను తీస్తాను, మీరు చెప్పాలి. చెప్తారు కదా? ఓకేనా? ఇవన్నీ కూడా తెలుగు అక్షరాలకు దా అక్షరానికి సంబంధించిన ఆట. అయితే దా అక్షరంతో పాటుగా మనము ముందుగా పరిచయం చేసుకున్న అక్షరాన్ని కూడా మీరు గుర్తుపెట్టి చెప్పాలి. నేను తీస్తాను, మీరు చెప్పాలి. ఓకేనా? రెడీగా ఉన్నారా? మరి తీస్తే చెప్తామాట ఆడుకుందాం. ముందుగా మీకు ఒకసారి అక్షరాలన్నీ పరిచయం చేస్తాను. ఇక్కడ మీకు ముందుగా ఇక్కడ ఒక అక్షరం ఉంది, చూడండి. ఏమిటా అక్షరము? ఇంతకుముందే మాట్లాడుకున్నాం, దా కదా. సరే, మనము ఇంతకుముందుకు పరిచయం చేసుకున్న అక్షరము ఈ అక్షరం కూడా గుర్తుపట్టండి. గుర్తుపెట్టారా? డా. డా. మరి ఈ అక్షరం కూడా మనం పరిచయం చేసుకున్నాం. ఏమిటా అక్షరము? జా. జా. మరి ఈ అక్షరం గుర్తుపెట్టి చెప్పాలి మీరు. ఏమిటి అక్షరము? టా. టా. మళ్ళీ ఈ అక్షరము జా. ఇంకో అక్షరము చా. చా. ఇది కా. ఇది గా. ఇప్పుడు మీకందరికీ కూడా నేను ఒకసారి అక్షరాన్ని పరిచయం చేశాను. ఈ అక్షరాలతోటి మనం ఇప్పుడు తీస్తే చెప్తామాట ఆడుకుందాం. నేను తీస్తాను, మీరు చెప్పాలి. ఓకేనా? ముందు ఈ ఆట ఆడించేటప్పుడు ఎప్పుడూ కూడా అంగన్వాడీ టీచరు
కార్డులన్నీ ఇలాగా బోర్లా పెట్టుకోవాలి. మీ ముందు ఇలాగా బోర్లా పెట్టుకొని, మీరందరూ చూస్తూనే ఉన్నారు వీడియోలలో, మనకి ఈ ఆట చూపిస్తూనే ఉన్నాము. కార్డులు ఇలా బోర్లా పెట్టుకొని ఒక్కొక్క కార్డు తీసుకుంటూ తీస్తే చెప్తామని అనిపిస్తూ పిల్లల చేత ఒక కార్డు తీసి చూపించి, ఇది ఏమిటి అక్షరము పిల్లలు చెప్పండి, ఏమిటి అక్షరము? గుర్తుపెట్టారా? దా. ఇంత ముందుకే నేను చూపించాను కదా, దా. మరి దా ఎవరైతే దా చెప్పారో వాళ్ళకి పాయింట్ వచ్చినట్టు. మీరు పక్కన పాయింట్ వచ్చినట్టుగా నోట్ చేసుకోండి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పాయింట్ వస్తే పక్కన నోట్ చేయండి. సరే, చెప్పారా? దా. ఇంకొక అక్షరం తీస్తున్నా మీరు చెప్పాలి, చెప్పాలి. ఏమిటిది? చెప్పారా? టా. గుడ్. టా చెప్తే వాళ్ళందరికీ పాయింట్ వచ్చినట్టు. ఓకేనా? సరే, ఇంకొకటి ఇంకో అక్షరం చెప్పాలి. ఏమిటి అక్షరం? జా. జా ఎవరైతే చెప్పారో వాళ్ళకి పాయింట్ వచ్చింది. సరేనా? ఇంకొక అక్షరం తీశాను. ఏమిటిది? దా. గుడ్. దా. దా చెప్తే వాళ్ళకు పాయింట్, మళ్ళీ ఒక పాయింట్ వచ్చినట్టు. ఇప్పుడు ఇంకొకటి తీశాను. ఏమిటిది? వెరీ గుడ్. డా. డా చెప్పిన వాళ్ళకి పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అక్షరం తీశాను. ఏమిటి అక్షరం? గుర్తుపెట్టారా? చా. చా చెప్పిన వాళ్ళకి పాయింట్. ఓకే, ఇంకొక అక్షరం తీశాను. ఏమిటిది? వెరీ గుడ్. కా. కా చెప్పిన వాళ్ళందరికీ పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక అక్షరం తీశాను. ఏమిటి అక్షరం? దా. వెరీ గుడ్. దా. దా చెప్పిన వాళ్ళకి పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక అక్షరం తీసేశాను. ఏమిటి అక్షరము? గా. గుడ్. గా చెప్పిన వాళ్ళకి పాయింట్ వచ్చేసింది. మరి ఇంకొకటి అక్షరము నా దగ్గర ఉంది, తీస్తున్నా. ఏమిటి అక్షరం? జా. గుడ్. జా చెప్పిన వాళ్ళకి పాయింట్ వచ్చేసింది. వెరీ గుడ్. మరి చివరికి ఒక అక్షరం ఉంది, చివరిది చెప్పాలి. ఇది చెప్పేశారు, నాకు తెలుసు. దా. గుడ్. ఈ విధంగా మనము ఎన్నైతే పాయింట్స్ వచ్చాయో, పిల్లలు మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అమ్మ వాళ్ళని అడగండి, పక్కన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని అడగండి, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎన్ని అక్షరాలు గుర్తుపెట్టారు. సరే, ఒకవేళ మీరు ఏవైనా అక్షరాలు గుర్తించలేకపోతే మీ దగ్గర అంగన్వాడీ టీచర్లు ఉంటారు, టీచర్లను అడిగి మీరు తెలుసుకోండి. అంగన్వాడీ టీచర్స్ మీరు పిల్లలు ఎంతవరకు చేయగలుగుతున్నారో అది గమనిస్తూ, ఒకవేళ వాళ్ళు కొన్ని అక్షరాలను గుర్తుపట్టలేకపోతే మరికొన్ని యాక్టివిటీస్ పిల్లలకి ప్లాన్ చేసి వాళ్ళకి ఆ యాక్టివిటీస్ ద్వారా ఏవైతే అక్షరాలు గుర్తించలేకపోయారో వాటిని మళ్ళొకసారి పరిచయం చేయాలి. ఈ విధంగా పిల్లలకి మనము ప్రతి ఒక్క అక్షరము వాళ్ళు నేర్చుకునేంత వరకు మనము ఆటల ద్వారా పరిచయం, ఎందుకంటే ఇవన్నీ కూడా పునశ్చరణ ఆటల కింద, కొన్ని ఆటలు పునశ్చరణ ఆటల కింద మనం తీసుకొని ఈ విధంగా పరిచయం చేసిన అక్షరాలను కూడా మళ్ళొకసారి అందులో పెట్టి మనము ఆటలు ఆడిస్తూ ఉంటాం. సరే, ఇది మనకి తెలుగు భాషా పరిచయం గురించి
ఈ రోజున మనము ఒక సైన్స్ ఎక్స్పీరియన్స్ గురించి చూద్దాము. అయితే ఆల్రెడీ ఈ యాక్టివిటీ మీకు చూపించాము. ప్రతి శనివారం మనం సైన్స్ ఎక్స్పీరియన్స్కు సంబంధించిన యాక్టివిటీస్ చేయిస్తూ ఉండాలి ప్రతి శనివారం. అయితే మొన్న శనివారం మీకు చూపించలేకపోయాము, అందుకే ఈ రోజున చూపిస్తున్నాను. ఒకసారి ఈ శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించిన ఈ యాక్టివిటీ చూద్దాం. పరిజ్ఞానం చేద్దాం. సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనండి. ఇక్కడ చూడండి ఏమున్నాయి, గ్లాసులు ఉన్నాయి 2. ఈ గ్లాసులలో మంచి నీళ్ళు ఉన్నవి. ఏమున్నవి? మంచి నీళ్ళు. ఇక్కడ గిన్నెలలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏంటిది? చక్కెర, ఉప్పు, ఇసుక, గింజలు, రాళ్ళు. ఇప్పుడు ఈ నీటిలో మనము ఏవి కరుగుతాయి, ఏవి కరగవు చూద్దాం. కరిగేవి, కరగనివి చూద్దామా? చూద్దాం. చూడండి, నేను చక్కెర తీసుకుంటున్నా. చక్కెర తీసుకొని ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుతాను. చూడండి పిల్లలు, బాగా కలిపాను చక్కెర వేసి. చక్కెర నీళ్ళలో చూడండి కరిగింది. చక్కెర నీళ్ళలో కరిగింది. పిల్లలు, చక్కెర నీళ్ళలో కరిగిందా? కరిగిపోయింది. కనిపించట్లేదు, నీళ్ళలాగానే ఉంది కాబట్టి చక్కెర నీళ్ళలో కరిగిపోయింది. మళ్ళీ నేను ఉప్పు తీసుకుంటున్నాను. చూడండి, ఏంటిది? ఉప్పు నీటిలో వేస్తున్నాను. బాగా కలుపుతాను. చూడండి ఏమవుతుందో చూడండి. అమ్మో, ఏమైంది? ఉప్పు నీళ్ళలో ఏమైంది యోగిత? సాయిరిద్వి, ఉప్పు నీళ్ళలో వేస్తే ఏమైంది? కరిగిపోయిందా? హర్షవర్ధన్, కరిగిపోయిందా? నీళ్ళలో ఉప్పు చక్కెర కరిగిపోయింది. కరిగినవి. ఇప్పుడు నేను రాళ్ళు వేస్తాను. రాళ్ళు వేస్తే ఏమవుతుందో చూద్దామా? చూద్దాం. కలుపుతున్నాను, బాగా కలుపుతున్నా. కనబడుతున్నాయా రాళ్ళు? కనబడుతున్నాయి అంటే నీళ్ళల్లో కరగలేదు. మళ్ళీ గింజలు వేద్దామా? చింత గింజలు వేస్తున్నాను. బాగా కలుపుతాను. కరిగినాయా? చింత గింజలు కూడా కనిపిస్తున్నవి. సాయిత్రి, కరిగినవా? కరిగినాయా? చూడు ఒకసారి. గింజలు ఉన్నవా? కరగలే. చూడు, గింజలు ఉన్నాయి. కనబడుతున్నాయి గింజలు కాబట్టి కరగలేదు. ఇక్కడ చక్కెర ఉప్పు కనిపించట్లేదు కదా నీళ్ళలో, కరిగిపోయినాయి. ఇప్పుడు ఇసుక వేస్తాం. చూద్దాం. కలుపుతున్నాను బాగా. మరి కరిగిందా ఇసుక నీళ్ళలో? కరగలేదు. సాయంత్రికు ఇసుక నీళ్ళలో కరగలేదు. మరి చెప్పండి పిల్లలు, నీళ్ళలో ఏమేమి కరగలేదు? గింజలు, రాళ్ళు, ఇసుక, గింజలు, నీళ్ళలో రాళ్ళు కరగలేదు. ఏం కరిగినవి మరి? ఉప్పు చక్కెర నీటిలో కరిగినవి. ఇవి కరిగినవి. ఉప్పు చక్కెర కరిగినవి. గింజలు, రాళ్ళు, ఇసుక కరగలేదు, కరగనివి. ఇప్పుడు మీరు చెయ్యాలి, సరేనా పిల్లలు? రెడీయా? చేస్తారా? మీరు కూడా కలిపి ఏవి కరిగినాయి, ఏవి కరగలేదో చెప్పాలి, సరేనా పిల్లలు? చూడండి, ఇప్పుడు మీ దగ్గర కూడా 2 గ్లాసులు ఉన్నాయి. 2 గ్లాసులు మంచినీళ్ళు ఉన్నవి. ఇప్పుడు మీ ముందు కూడా ఇసుక, చక్కెర, రాళ్ళు, ఉప్పు ఉంది. ఇప్పుడు మీరేం చేయాలి? ఒక గ్లాసులో ఉప్పు చక్కెర వేయాలి, ఒక గ్లాసులో ఇసుక, రాళ్ళు, గింజలు వేయాలి. యోగిత,
వేసి ఏవి కరిగినవి ఏవి కరగనివి అని చెప్పాలి. సరేనా? ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగం చేసి నాకు చెప్పాలి. సరేనా పిల్లలు? చూడండి, ఇప్పుడు మీరిద్దరు ఈ గ్లాస్లో ఉప్పు చక్కెర వేయండి. ఫస్ట్ చక్కెర వేయండి. నువ్వు ఉప్పు వేయి అక్షిత, ఇందులో నువ్వు చక్కెర వేయి. అందులో కలపండి, బాగా కలపండి. మీరు రాళ్ళు వేయండి. ఇందులో ఈ గ్లాస్లో రాళ్ళు గింజలు వేసి కలపండి. ఇసుక ఫస్ట్ గింజలు వేసి కలపండి. ఒక్కొక్కటి వేస్తూ కలపండి. కరిగిపోయిందా చక్కెర ఉప్పు? హర్షిత, చక్కెర కరిగిందా నీళ్ళలో? కరిగింది. ఉప్పు కరిగిందా హర్షిత? కరిగింది. ఇప్పుడు చక్కెర వేయి, నువ్వు ఉప్పు వేయి. మీరు ఏమేమి వేస్తారు ఈ గ్లాస్లో? ఏమేసినవి ఈ గ్లాస్లో? ఏమేసినావు సాయత్రి? ఇసుక, రాళ్ళు, గింజలు వేసినావు. కలిపినవా బాగా? కరిగినవా? కరగలేదు. నువ్వేమేమి వేసినావు ఇందులో యోగిత? గింజలు, రాళ్ళు, ఇసుక. కరిగిందా మరి? బాగా కలిపినవా? కలుపు. కలిపినవా? ఇప్పుడు కరిగిందా? కరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చక్కెర వేయండి. ఈ గ్లాస్లో వేయండి. మీరు గింజలు రాళ్ళు, మీరు ఇందులో గ్లాసు నీళ్ళలో ఉప్పు చక్కెర, మీరు రాళ్ళు గింజలు ఇసుక వేయండి. కలుపు హర్షిత, బాగా కలపండి. హర్షిత, ఇందులో ఏమేమి వేసినావు నువ్వు? రాళ్ళు, ఇంకేం వేసినావు? గింజలు, ఇంకా ఇసుక. మరి కలిపినవా బాగా? కరిగినవా? కరగలేదు. ఇందులో ఏమేమి వేసినావు? ఉప్పు చక్కెర. కలిపినవా బాగా? కరిగినాయా? కరిగినాయి. మరి నీళ్ళలో ఏవి కరిగినవి? ఇవి కరగలేదు, ఇవి కరిగినాయి. ఉప్పు చక్కెర కరిగింది. రాళ్ళు గింజలు ఇసుక కరగలేదు. హర్షద, నీకు కూడా అంతేనా? ఏమేం కరగలేదు? రాళ్ళు, గింజలు, ఇసుక. కరగలేదా? కరిగినవా? కరగలేవు. ఏమేమి కరిగినవి ఈ గ్లాస్లో? చక్కెర, ఉప్పు. వెరీ గుడ్. ఉప్పు చక్కెర కరిగినాయి. యోగిత, నువ్వు ఈ గ్లాస్లో ఏమేమి వేసినావు? ఉప్పు చక్కెర. కరిగినవా? బాగా కలిపినవా? ఇందులో ఏం వేసినావు? గింజలు, ఇసుక, రాళ్ళు. కరిగినాయా? కరగలేదు. ఏమి కరిగినవి? ఏంటవి? ఇసుక. ఇందులో ఏంటి? ఉప్పు చక్కెర. ఏవి కరగలేదు? ఇసుక, గింజలు, రాళ్ళు. ఇలాగా మనము ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మనము ముందుగా మొదటి శనివారము అంగన్వాడీ టీచర్ చేసి చూపించాలి. తర్వాత శనివారాలలో పిల్లల చేత చేయించాలి. ఇక్కడ పిల్లల చేత చేయించేటప్పుడు కొంతమంది పిల్లల చేత పిలుచుకొని పిల్లలతోటి ఈ యాక్టివిటీ ఎందుకంటే అంతమంది పిల్లలతోటి ఒకేసారి చేయించడం కష్టము. సో పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఇక్కడ ఏం తెలుసుకున్నారు? నీళ్ళల్లో కొన్ని వస్తువులు కరుగుతాయి, కొన్ని వస్తువులు కరగవు అన్న విషయము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. కేవలం ఇది విషయ పరిజ్ఞానం కోసమే శాస్త్రీయ
పరిజ్ఞానానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా. పిల్లలకి ఎందుకు కరుగుతాయి, ఎందుకు కరగవు, ఇట్లాంటి విషయాలన్నీ చెప్పాల్సిన అవసరము లేదు. కొన్ని వస్తువులు నీళ్ళల్లో కరుగుతాయి, కరిగాయి అంటే మనకు ఆ నీళ్ళల్లో అది కనిపించదు, కరగలేదు అని అంటే నీళ్ళల్లో అలాగే కనిపిస్తూ ఉంటుంది అన్నది మాత్రము పిల్లలకు తెలుసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ యాక్టివిటీ మనము శనివారము చేయించాల్సి ఉంటుంది. ప్రతి నెల మనము శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించిన ఒక చిన్న ఎక్స్పెరిమెంటు ప్రతి నెల మనము చేయిస్తూ ఉంటాము ఒక్కొక్కటి. సో నెక్స్ట్ మనము వినికిడి లోపానికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అంటే డాక్టర్ శ్రీదేవి గారు మనకు చాలా రోజుల నుంచి ఈ విషయాలు చెప్తా ఉన్నారు. వినికిడి లోపం ఎలాగ కలుగుతుంది, అలాగే దాన్ని ప్రివెన్షన్ ఏంటి, దానికి సంబంధించిన ఇంటర్వెన్షన్స్ ఏంటి, రాకుండా ఏం చేయాలి, ఇంటర్వెన్షన్స్ ఏంటి, వస్తే మనము ఎలాంటి ఇంటర్వెన్షన్స్, హెల్త్ పరమైన మెడికల్ ఇంటర్వెన్షన్ కానివ్వండి, ఇలాంటి పరికరాలకు సంబంధించిన ఇంటర్వెన్షన్ కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్వెన్షన్స్ ఏం చేయాలన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. చివరి పార్టు మనము ఈ రోజున చూద్దాము. చిన్న తరగతుల నుంచి ఎప్పుడైతే వినికిడి లోపాన్ని గుర్తించినప్పుడు సాధారణంగా ఉండే పిల్లవాళ్ళు అయితేనేమో జనరల్గా చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్లో ఉండేటటువంటి వస్తువులని, పదాలని అన్నీ చూసి నేర్చుకుంటారు. కానీ ఇక్కడ వినికిడి లోపం ఉన్న పిల్లవాడికి అవన్నీ అది ఏంటి, ఇది టేబుల్, ఇది చైర్, ఇది పెన్, ఇది ఇలాంటి వస్తువులన్నిటిని కూడా ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. సో మనం ఈ అవగాహన ఇవ్వడానికి మనం అన్ని వస్తువులని గురించి క్లుప్తంగా నేర్పించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వినికిడి లోపాన్ని గుర్తిస్తారో ఇమీడియట్గా వినికిడి యంత్రాన్ని పిల్లవాడికి అందేలా చూడాలి. ఆ తర్వాత ఏంటి అంటే మీరు శిక్షణ అనేది ఇవ్వడం చేయాలి. ఓకే, దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఆటల ద్వారా కూడా మనకి ముఖ్యంగా ఈ అంగన్వాడీ సెంటర్లో చిన్న చిన్న ఇది ప్రీ లెవెల్ కాబట్టి మీరు ప్రాథమిక స్థాయిలో ఏంటి అంటే పిల్లవాడికి సంబంధించి భాష నేర్పించడానికి వివిధ రకాలైన బొమ్మలు చెప్పాను కదా, ఏది టాయ్స్, పప్పెట్స్, బీడ్స్, ఇవన్నీ కూడా తమ చుట్టుపక్కల ఉండేటటువంటి సరౌండింగ్లో ఉండేటటువంటి వస్తువులను ఉపయోగించి చైల్డ్కి నేర్పించవచ్చు, భాషను డెవలప్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఏంటి అంటే లాట్ ఆఫ్ రిపిటేషన్ ఈజ్ రిక్వైర్డ్. రిపిటేషన్ అంటే ఇది చెప్పడానికి సంబంధించి ఈ వస్తువు ఇది అని 2-3 సార్లు చెప్పడం చేయాలి. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే భాషను అభివృద్ధి చేస్తాం. దాన్నే కాపీయింగ్ అని చెప్తాం, కాపీయింగ్ గేమ్స్ అని చెప్తాం. ఓకే, ఇదే కాకుండా ఏంటి అంటే డైరెక్టెడ్ యాక్టివిటీస్ అంటే ఏమంటారు కృత్యాలు వాళ్ళకి ఇచ్చి చేయించడం సంబంధించినటువంటివి. దీంట్లో పిల్లలకు సంబంధించి ఫస్ట్ ఏంటి అంటే భాష రావడానికి గ్రహించడం జరగాలి, రెసెప్టివ్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. తర్వాత మనం వ్యక్తపరిచేటటువంటి దాన్ని ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ రెసెప్టివ్ అండ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ స్కిల్స్ని పిల్లవాడికి తొలి దశ నుంచే కూడా నేర్పించడానికి ప్రయత్నించాలి. దీనికి సంబంధించి టీచర్ అనేక కార్యక్రమాలను కూడా ఇవ్వచ్చు. దీనికి సంబంధించి ఏమని చెప్తాము, ప్లేయింగ్ విత్ డాల్స్, వివిధ రకాలైనటువంటి బొమ్మల్ని ఇచ్చడం ద్వారా, పప్పెట్స్ని ఇవ్వడం, సార్టింగ్ చేయడం, ఇది 1-2 బ్లాక్స్ అలాంటివి ఇచ్చేసి, కూరగాయలు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీ చుట్టుపక్కల ఏదైనా రకాలైన వెజిటేబుల్స్ ఉంటే ఈ రకమైన వెజిటేబుల్స్ని వేరుపరచమని చెప్పడం. సో తర్వాత ఇంకా ఏంటి అంటే ప్లేయింగ్ విత్ బ్లాక్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత మ్యాచింగ్ కార్డ్స్ని మ్యాచ్ చేయమని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ బకెట్ బొమ్మ వేశారు, ఫ్లాష్ కార్డులని చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ని ఉపయోగించి బకెట్కి సంబంధించిన పదము, బకెట్కి సంబంధించినటువంటి బొమ్మ, ఫస్ట్ అవన్నీ కూడా పిల్లవాడికి మ్యాచ్ చేయించడం అని చెప్పడం. అక్షరాలని ఏది ఫ్రమ్ ఆ టు ఓవెల్స్, కాన్సోనెంట్స్ అన్ని అచ్చులు, హల్లులు అన్నిటినీ కూడా మనం మ్యాచ్ చేయమని చెప్పడం కూడా చేయొచ్చు. ఇవే కాకుండా ఏంటంటే ఫ్లవర్స్ని పికింగ్ ఫ్లవర్స్, నెక్స్ట్ పికింగ్ షెల్స్, పబల్స్ అండ్ బొమ్మల్ని కట్ చేయమని చెప్పొచ్చు. ఇలాంటి కైట్ మేకింగ్, ఓకే, ఏదైనా చిన్న పటం తయారు చేయమని చెప్పొచ్చు, బోట్ మేకింగ్,
ఇలాంటివన్నీ చేయడం ద్వారా పిల్లవాడికి డైరెక్ట్ యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా ఏంటంటే దానికి కావాల్సిన వస్తువుల మీద అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే ఇంకోటి ఏంటంటే భాషకు ఉపయోగించాల్సిన పదాల మీద అవగాహన ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఏంటి అంటే మనం క్లాస్ రూమ్లో మీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లో భాషాభివృద్ధి అనేది చేయవచ్చు. ఇంకా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ద్వారా ఏమవుతుందంటే ఈ డైరెక్టెడ్ యాక్టివిటీస్ ఇవ్వడం వల్ల పిల్లలకి నేను చెప్పాను ఏకాగ్రత లోపిస్తుంది అన్నాం కదా, ఆ ఏకాగ్రతను కూడా మనం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటి అంటే గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్లో ఆ పెన్సిల్కి సంబంధించి కలరింగ్ చేయడం నేర్పిస్తాము. సో ఆ కలరింగ్ ద్వారా ఏంటి అంటే ఈ స్కిల్స్ అనేవి చేతికి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ అవన్నీ పెంపొందుతాయి. ఇదే కాకుండా ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కదా, మనము ప్రీ అకాడమిక్ స్కిల్స్ ప్రీ రీడింగ్, ప్రీ రైటింగ్, ప్రీ మ్యాథమెటికల్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలన్నీ కూడా ఏంటి అంటే కూడా పెంపొందడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. సో ఈ రకమైనటువంటి డైరెక్టెడ్ యాక్టివిటీస్ ఇవ్వడం వల్ల కూడా భాష పెంపొందుతుంది. ఇంకా తద్వారా ఏంటంటే దే విల్ బి మోర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఇక్కడ ఏంటి అంటే వినికిడి లోపము కలిగినటువంటి పిల్లలకి కొంత ఆత్మవిశ్వాసం అనేది సమస్యగా ఏర్పడుతుంది. అంటే మేము చేయలేము, మాకు తెలీదు, సోషల్ అవాయిడెన్స్ అన్నాం కదా. సో వాళ్ళు ఎక్కడ గ్యాదరింగ్స్లో వెళ్ళకపోవడం, ఎందుకు అంటే సరైనటువంటి ఆత్మవిశ్వాసం పొందకపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం ద్వారా ఏమవుతుంది అంటే చేయలేము అనేటటువంటిది ఇది పెంపొందుతుంది. సో ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా ఏంటి అంటే పిల్లలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంపొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి పిల్లలలో క్రియేటివిటీ పెంపొందించడానికి అంటే సృజనాత్మకత అంటాం. ఈ సృజనాత్మక నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. కైట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ కైట్ ఎలా చేయాలి, దానికి సంబంధించి ఏమేమి వస్తువులు కావాలి, దాన్ని ఎలా చేయొచ్చు, వివిధ రకాల మోడల్లో ఎలా చేయొచ్చు, ఇలాంటివన్నీ క్రియేటివిటీకి సంబంధించినటువంటి నైపుణ్యాలు. సో పిల్లలలో ఈ రకమైనటువంటి నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. భాషాభివృద్ధి చేయొచ్చు, తద్వారా సృజనాత్మక నైపుణ్యాలు ప్లస్ భాషకు సంబంధించిన నైపుణ్యాలు కూడా మనం పెంపొందించవచ్చు. ఇదే కాకుండా ఏంటి అంటే ఇంకొక అంశము న్యూస్ అన్నాం. న్యూస్ అంటే జనరల్గా మనం వినేటటువంటి వార్తలు అని చెప్పొచ్చు కదా. అయితే క్లాస్ రూమ్కి సంబంధించి ఎలాంటి న్యూస్ పిల్లవాడికి ఇవ్వాలి, ఎట్లా వాటి ద్వారా భాషను పెంపొందించవచ్చు. దీంట్లో ఏంటి అంటే యాక్చువల్గా ఏంటి అంటే కమ్యూనికేషన్కి సంబంధించి మీ తరగతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 గ్రూప్స్ మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఎవరు పాఠశాలకు రాలేదు, ఎవరు సెంటర్కి అటెండ్ కాలేదు, వాళ్ళ నుంచి ఈరోజు ఎందుకు రాలేదు, అలాంటి విషయాలన్నీ వారితో చర్చించడం ద్వారా కూడా భాష అనేది పెంపొందుతుంది. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాము బడికి రాలేదు, రాము బడి ఎందుకు రాలేదు, ఎక్కడో వెళ్ళాడు, సో ఆ ప్రదేశం ఎక్కడ వెళ్ళాడు, అలాంటి విషయాలన్నిటి ద్వారా ఏంటి అంటే కమ్యూనికేషన్ చేయడం ద్వారా భాష అనేది పెంపొందుతుంది. అలాంటి కార్యక్రమాలు ఇవ్వచ్చు. ఇంకా అదే కాకుండా ఏంటంటే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిన సమాచారం కానీ ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారం కూడా క్లుప్తంగా చేయడం ద్వారా భాష అనేది పెంపొందుతుంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ బుక్స్, తర్వాత రోల్ ప్లే, ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా పిల్లవాడికి ఏంటంటే భాషాభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది ఇంకా అదే కాకుండా ఏంటంటే ముందుగా చెప్పాను కదా, ఫస్ట్ ఆడిటరీ ట్రైనింగ్ ఇస్తూ ఆడిటరీ ద్వారా స్పీచ్ ద్వారా భాషని, ఇట్లా 3 అంశాలని మనం క్షుణ్ణంగా తీసుకున్నట్లయితే విద్యాపరమైనటువంటి అభివృద్ధి పిల్లవాడికి సాధ్యమవుతుంది. సో తద్వారా వీళ్ళను కూడా నార్మల్ స్కూళ్ళలో ఇతర విద్యార్థుల వలె అభ్యసించడానికి మనం కృషి చేయవచ్చు. ఓకే, ఇంకా ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పిన, ఎప్పుడైతే పిల్లవాడితోని మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా మాట్లాడాలి, తర్వాత తన శబ్దాలను చుట్టుపక్కల ఉన్నటువంటి శబ్దాలను అవగాహన కల్పించాలి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయాలి. దీనికి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా అవసరం.
తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యులని చేయాలి. అప్పుడే ఈ యొక్క ఇంటర్వెన్షన్ కార్యక్రమం అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, సో అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనం వినికిడి గుర్తించినప్పుడు వారిని డిలే చేయకుండా సరైనటువంటి మార్గదర్శకత్వం ఇచ్చినట్లయితే పిల్లలు వాళ్ళ యొక్క అభివృద్ధికి మనం దోహదపడిన వారం అవుతాం. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైల్డ్ కమిషనర్ మేడం గారికి అండ్ ఇతర సభ్యులకి ప్లస్ మా డైరెక్టర్ గారికి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, వినికిడి లోపానికి సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మరి కొన్నిసార్లు కూడా వారితోటి మనము మరిన్ని విషయాలు విందాము. ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.